నెమ్మదిగా రండి దొరబాబు. ఎవరివో పాపిష్టి కళ్ళు పడే నా కొడుక్కింత పెద్ద ఆపదొచ్చింది. రాజీవ్కి దిష్టి తీయాలి, తీసుకురా. అలా చూస్తావేంటమ్మా? రాజీవ్కి దిష్టి తీ. ఒక్క నిమిషం శ్రావ్య. ఎందుకు ఆపావు? దిష్టి తీనివ్వు. దిష్టి తీయాల్సింది నాకు కాదమ్మా. నీకు కాకపోతే ఇంకెవరికిరా? గండం తప్పింది నీకు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికొచ్చింది నువ్వు. దూసుకొచ్చిన చెడు మళ్ళీ నీ వైపు కన్నెత్తి చూడకూడదు అంటే నీకే కదా దిష్టి తీయాలి. నువ్వన్నది కరెక్టే అవ్వచ్చమ్మా, కానీ నేను ప్రాణాలతో బయటపడ్డానికి డాక్టర్ ట్రీట్మెంట్ ఎంతవరకు ఉపయోగపడిందో నాకు తెలీదు. వాళ్ళని నేనే నిందించట్లేదు, కానీ నేనిలా మీ ముందు నిలబడ్డానంటే దుర్గమ్మ శక్తి మాత్రం 100% కారణం. ఇప్పుడేమంటావురా? అక్కడికే వస్తున్నానమ్మా. అమ్మవారి ఆశీర్వాదం దక్కి నా ప్రాణాలు నిలబడ్డాయంటే దానికి ప్రధాన కారణం జ్యోతి. నా ప్రాణాలు నిలబెట్టడానికి తన ప్రాణాలు లెక్క చేయలేదు. కష్టపడి మోకాళ్ళ మీద గుడి మెట్లెక్కింది. పాదాలకు బొబ్బులొచ్చినా పట్టించుకోకుండా అగ్నిగుండంలో నడిచింది. జ్యోతి లాంటి గొప్ప భార్య దొరకటం వల్లే మళ్ళీ నేను బ్రతికానని హాస్పిటల్లో అందరూ అన్నారమ్మా. ఈ జనరేషన్లో కూడా భర్త కోసం భార్య ప్రాణాలకి తెగించి రిస్క్ చేయటం అనేది జ్యోతి విషయంలోనే చూస్తున్నానమ్మా. జ్యోతి మాత్రమే కాదు రాజీవ్, నేను కూడా నీ గురించి గుడికి వెళ్ళాను, అంతే కష్టపడ్డాను. కానీ నేను బ్రతికుంది జ్యోతి వల్లే. ఇప్పుడు నేను పీలుస్తున్న ఊపిరి జ్యోతి చేసిన త్యాగ ఫలితం. రాజీవ్, ఇదేమీ అభినందన సభ కాదు, పొగడ్తలతో సన్మానం చేయడానికి. ఇప్పుడే కదా నాన్న హాస్పిటల్ నుంచి వచ్చాం, ముందు దిష్టి తీయించుకో. లోపలికి వెళ్ళాక తీరిక చేసుకొని ఆవిడ గారి త్యాగఫలాన్ని మెచ్చుకుందుగానే. నాకేం కాలేదమ్మా, నేను బానే ఉన్నాను. నేను దిష్టి తీయించుకోవడానికి జ్యోతి మాత్రమే కారకురాలు. నా కోసం అంత కష్టపడినందుకు తనకే దిష్టి తగిలి ఉంటుంది. ఏం చేస్తున్నావురా? నా ప్రాణాలు కాపాడిన దేవతకి దిష్టి తీస్తున్నాను. నీకేమన్నా పిచ్చి పట్టిందా? దానికి దిష్టి తీయడం ఏంట్రా? ప్లీజ్ అమ్మా, ఇంకేం మాట్లాడుకో. వద్దు తిరుబాబు, నాకేం కాలేదు. అమ్మవారి దయతో నేను బాగానే ఉన్నాను. అమ్మవారి ఆశీర్వాదంతో మీకు గండం తప్పింది. మిమ్మల్ని కాపాడుకోవటం నా బాధ్యత కాబట్టి అదంతా చేశాను, కానీ మీరు నన్ను దేవతలా చూస్తారని కాదు. దయచేసి అర్థం చేసుకోండి దొరబాబు. ఈ దిష్టి తీయటాలు అది వద్దు, మీరే తీయించుకోండి. ప్లీజ్ జ్యోతి, నన్ను ఇలాగైనా నీకు కొంచెం మంచి చేసే అవకాశం ఇవ్వు. అది కాదు దొరబాబు. మాట్లాడొద్దనా? ఇప్పుడు ఈ విషయాన్ని అడ్డు పెట్టుకుని ఇద్దరు వాళ్ళ మాటలతో సూదులతో పొడిచినట్టు పొడుస్తారు. భరించక తప్పదు.
బయలుదేరు బాబు. పద.